ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గం అనేది ఎప్పుడో గత కొన్నేళ్లుగా అంటే ఒక 4 టర్మ్స్‌గా వైసీపీకి మింగుడు పడని పరిస్థితి. ఎందుకంటే అక్కడ గొట్టిపాటి రవి వరుసగా గెలుస్తున్నారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు గెలిచాడు అప్పట్లో 2009లో. ఆ తర్వాత 2014లో గెలిచాడు. ఆయన పార్టీ మారినా సరే గెలిచాడు. మళ్ళీ 2019లో గెలిచాడు. అప్పుడు ఆయన తర్వాత 2024లో మొన్న కూడా అప్పుడు 2019లో ఆయన టీడీపీ, అప్పుడు వైసీపీ హవా, ఫ్యాన్ హవాలో కూడా అక్కడ ఆయన గెలిచాడు గొట్టిపాటి రవి. ఇక 2024 వచ్చేసరికి మళ్ళీ గెలిచాడు. అందుకే ఆయన పిలిచి అతి కీలకమైన విద్యుత్ శాఖ మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. పైగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అద్దంకిలో వరుసగా. అంటే వరుసగా ఏ పార్టీలో ఉన్నా గెలుస్తున్నారు. ఉత్తరాంధ్రలో చూడండి, ఆయన గంటా శ్రీనివాసరావు ఎలా గెలుస్తారో, భీమిలి అయినా, అనకాపల్లి అయినా, విశాఖ నార్త్ అయినా ఎక్కడి నుంచైనా గెలిచేస్తూ ఉంటాడు ఆయన. ఆయన ఓటం అనేది ఎరుగని మగధీరుడు అనమాట అక్కడ ఉత్తరాంధ్రలో. అలాగే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఈయన ఇలా కొంతమంది ఉంటారు. మండపేటలో ఒక ఎమ్మెల్యే ఉంటారు ఆయన, వేగుల జోగేశ్వరరావు గారు. ఆయన కూడా, కాకపోతే ఆయన పార్టీలు మారలేదు అనుకోండి, ఫస్ట్ నుంచి టీడీపీ వరుసగా గెలుస్తూనే ఉన్నారు. ఆయన ఆయన కూడా జగన్ హయాంలోనూ గెలిచారు, వైసీపీ ఫ్యాన్ అంతా హవా ఉన్నప్పుడు. టీడీపీలో కూడా గెలిచారు. ఇప్పుడు కూడా వరుసగా 4 సార్లు గెలిచారు ఆయన. హ్యాట్రిక్లకే హ్యాట్రిక్లు. ఈయన కూడా అంతే, 4 సార్లు గెలిచారు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆయనకి పదవి రాలేదనుకోండి, మంత్రి పదవి, కాకపోతే ఆయన కీలక చైర్మన్ పదవులు వచ్చారు. గొట్టిపాటి రవిని ఇప్పుడు ఎలాగైనా సరే ఆ అద్దంకి నియోజకవర్గాన్ని చెక్ పెట్టాలి అనేది వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తుంది వైఎస్ఆర్సీపీ. ఈ నేపథ్యంలోనే కరణం ఫ్యామిలీ నుంచి ఒక బుల్లెట్ని దింపబోతోందట. కరణం బలరాం ఆల్రెడీ గతంలో వైసీపీలో ఉన్నారు ఆయన. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా గొట్టిపాటికి సరైన ధీటైన వ్యక్తిగా ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా కరణం ఫ్యామిలీ నుంచే ఒక వ్యక్తిని బరిలోకి దింపాలి అనేది. అయితే ఒకప్పుడు కర్ణం బలరామ కృష్ణమూర్తికి కంచుకోట అద్దంకి, మళ్ళీ ఆ ఫ్యామిలీకి అవకాశం ఇస్తే కనుక గొట్టిపాటి రవిని ఓడించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి భావిస్తున్నారట. వాస్తవానికి కర్ణం బలరాం 1979లో తొలిసారి కాంగ్రెస్ టికెట్ మీద అప్పుడు అద్దంకి నుంచి గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరి 2004లో అదే సీట్ నుంచి కర్ణం బలరాం మళ్ళీ గెలిచారు. 2009లో గొట్టిపాటి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో కర్ణం బలరాం కుమారుడు వెంకటేష్ టీడీపీ నుంచి పోటీ చేసి అయినా వైసీపీ నుంచి బరిలోకి దిగిన గొట్టిపాటి చేతిలో పరాజయం అయితే తప్పలేదు. 2019లో చూస్తే కర్ణాన్ని చీరాల పంపించారు. పార్టీలో చేరిన గొట్టిపాటికి టీడీపీ అధినాయకత్వం టికెట్ ఇచ్చింది. ఆ తర్వాత కర్ణం వైసీపీలోకి వచ్చేశారు. 2024 ఎన్నికల్లో చీరాల నుంచి కర్ణం బలరాం కుమారుడు వెంకటేష్ వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు చూస్తే చీరాల రాజకీయాల్లోనే కరణం ఫ్యామిలీ బిజీగా ఉంది. అయితే కరణం వెంకటేష్ని అద్దంకి తీసుకొచ్చి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు తాజాగా వైసీపీ. దీని ద్వారా గొట్టిపాటి మీద 2029 ఎన్నికల్లో పోటీ చేయించాలని వైసీపీ హైకమాండ్ కరణం వెంకటేష్ని సిద్ధం చేస్తోంది అనేది స్పష్టంగా క్లారిటీ వచ్చేసింది. పైగా ఇద్దరు ఒకటే సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం. అయితే ఈ 2 కుటుంబాల మధ్య రాజకీయ వైరం అయితే సాగుతుంది ఎప్పటి నుంచో. గొట్టిపాటిని పార్టీలోకి తెచ్చారనే కరణం అలిగి వైసీపీలోకి వెళ్ళారు అనేది అప్పుడు. అలాగే ఇప్పుడు కూడా అద్దంకి నుంచి వైసీపీ తరపున పోటీ అంటే ఒక కరణం ఫ్యామిలీ ఎస్ అని చెప్పొచ్చు ఒక రకంగా, ఎందుకంటే వాళ్ళకి ప్రత్యర్థి కాబట్టి. కాకపోతే ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్, ఎందుకంటే ఇంతకుముందు గొట్టిపాటి మీద గెలిచిన దాఖలాలు లేవు కాబట్టి వెంకటేష్కి ఖచ్చితంగా ఇది ఒక టఫ్ ఫైట్ అవుతుందా, ఒక సవాల్ అవుతుందా, ఏది ఏవైనా ఇక సిద్ధమైపోయారు. గొట్టిపాటిని ఢీ కొట్టడానికి ఒక బుల్లెట్ని అయితే సిద్ధం చేసేసింది వైసీపీ అనేది. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతారు.